జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. వాహిని టీవీ ప్రేక్షకులకి నమస్కారం. అయితే మనకి ఈ 2025వ సంవత్సరంలో మారేటువంటి గ్రహాలు ఏమున్నాయో చూద్దాం. అయితే మనకి రాహువు, కేతువు ఇవి మనకి మే 15వ తారీఖున మారుతున్నాయి. అలానే మనకి గురువు కూడా మే 18వ తారీఖున గురుగ్రహం మారుతుంది. అలానే మనకి శని భగవానుడు మార్చి 29వ తారీఖున మనకి కుంభరాశి నుంచి మీనరాశి రావడం జరుగుతూ ఉంది. మనం చూసినట్టయితే కనుక ఏవైతే పెద్ద పెద్ద గ్రహాలు ఉన్నాయో ఈ గ్రహాలన్నీ కూడా మనకి 2025 సంవత్సరంలో మారడం, దీని ద్వారా రాష్ట్రాలకి, దీని ద్వారా దేశానికి కూడా కొంతమేర అశుభం, కొంతమేర శుభం జరిగేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది. ఎవరైతే పాలిచ్చి ఉంటూ ఎవరైతే పేరు ప్రఖ్యాతులతో ఉంటారో ఆ పేరు ప్రఖ్యాతులతో ఉన్న వాళ్ళందరూ కూడా ఇంకా పేరు ప్రఖ్యాతులు రావాలని కోరుకుంటూ, అలానే దేశాల రాష్ట్రాలు అన్నీ కూడా బాగుండాలి, 2025 సంవత్సరంలో అన్నీ బాగుండాలని కోరుకుంటా ఉన్నాను. అలానే మనకి ద్వాదశ రాశుల వాళ్ళందరూ కూడా బాగుండాలి. ఈ ద్వాదశ రాశుల్లో ఒకటి వృశ్చిక రాశి. ఈ ద్వాదశ రాశులను మనం చూసినట్టయితే కనుక ఈ వృశ్చిక రాశి వాళ్ళకి కొంతమేర మిశ్రమ ఫలితాలని చెప్పొచ్చు, కొంతమేర కాదు మిశ్రమ ఫలితాలను కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ గ్రహరీత్యా దోషాలు ఉన్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మారుతున్నాయి, గ్రహాలన్నీ మారుతున్నాయి. కాబట్టి వీళ్ళకి ఎలా ఉంటుందంటే నైట్ ఓడలు బళ్ళు అవుతాయా, బళ్ళు ఓడలవుతాయా అనేటువంటిగా వీళ్ళకి మంచి కలిసి వచ్చేటువంటి కాలం ఉంది. ఎప్పటి నుంచో బాధిస్తున్నటువంటి ఇబ్బందులు, ఏదైతే ఫైనాన్స్ సంబంధించినటువంటి ఇబ్బందులు, అప్పులు పాలైనటువంటి ఇబ్బందులు, వ్యాపారాలు పెట్టి నష్టపోయినటువంటి ఇబ్బందులు గత 5 సంవత్సరాల నుంచి వృశ్చిక రాశులు మనం చూస్తూనే ఉన్నాము. అయితే వీళ్ళందరికీ కూడా ఏదైతే 2015 నుంచి వస్తున్నారో ఈ 9 సంవత్సరాల నుంచి కూడా ఈ 2015 నుంచి కొంతగా 5 సంవత్సరాలు 2019 నుంచి అయితే ఎక్కువగా బాధిస్తూ ఉన్నాయి ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి. ఈ బాధలన్నిటి కూడా తొలగిపోతాయా అని చెప్పొచ్చు. అందుకనే బళ్ళు ఓళ్ళవుతాయి అని చెప్పాను అనమాట. అయితే ఈ 2025 సంవత్సరంలో ఖచ్చితంగా వృశ్చిక రాశి వాళ్ళకి రాణిస్తుంది అని చెప్పొచ్చు. ఎలా రాణిస్తుంది మనకి అంటే ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఎప్పటి నుంచో బాధిస్తున్నటువంటి పూర్వీకుల శాపం, పూర్వీకుల దోషం ఏదైతే ఉందో దీన్ని కనుక మీరు తీర్చుకోగలిగితే 2025 సంవత్సరంలో ఖచ్చితంగా మీకు రాణిస్తుంది. వాస్తు ప్రకారంగా ఇంట్లో ఉండాలి, వాస్తు ఏదైనా లోపం ఉన్నా కూడా ఈ మేర ప్రయత్నం చేస్తే సరిపోతుంది. ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళకి నైరుతి మూలలో గనక ఏదైతే నైరుతి మూలలో టాయిలెట్స్ ఉన్నాయో ఈ నైరుతి మూలలో టాయిలెట్స్ ఉండి వృశ్చిక రాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళకి ఆరోగ్యరీత్యా ప్రాబ్లమ్స్ ఇబ్బందులు ఉండేటువంటిదిగా కనిపిస్తుంది. కాబట్టి ఈ 2025 సంవత్సరంలో అలాగా నైరుతి మూలలో ఉన్నటువంటి టాయిలెట్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంతమేర మీకు వాస్తు ప్రకారంగా తీయించేసుకుంటే మరీ మంచి జరుగుతూ ఉంది. ఎందుకు ప్రత్యేకంగా వాస్తు చెప్తున్నా అంటే వృశ్చిక రాశి వాళ్ళకి కొన్ని రకాల గ్రహ దోషాలు ఉన్నాయి, కొన్ని రకాల ఈ పూర్వీక శాపాలు ఉన్నాయి. కాబట్టి వాటి నుంచి తొలగించుకోలేకపోతూ ఉంటే మళ్ళీ ఈ గృహంలో కూడా వాస్తు ప్రకారంగా బాగాలేకపోతే మరీ బాధిస్తుంది. అలానే మనకి ఆగ్నేయ మూలలో ఏదైనా తూర్పు ఇల్లు ఉన్నట్టయితే కనుక ఆగ్నేయ మూల ఎంట్రన్స్ భాగంలో మనం లోపలికి ఎంటర్ అవ్వగానే మనకున్నటువంటి లెఫ్ట్ సైడ్లో ముందు తగిలేటువంటి టాయిలెట్లు, దాని కనుక కిచెన్ ఇలాగా ఉన్నటువంటి వాస్తు ప్రకారంగా ఉన్నటువంటి వాటిలో వృశ్చిక రాశి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా దాన్ని మార్చండి, లేకపోతే చాలా ఇబ్బంది పడేటువంటి ఆస్కారం కనిపిస్తూ ఉంది. ఈశాన్యంలో మెట్లు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు కూడా ఖచ్చితంగా వాస్తు ప్రకారంగా మార్చుకోకపోతే వృశ్చిక రాశి వాళ్ళకి ఎక్కువ ఇబ్బంది జరిగేలా కనిపిస్తూ ఉంది. వృశ్చిక రాశి ఆడవాళ్ళకి మరింత ఇబ్బంది కలుగుతుంది ఈ యొక్క వాస్తు ప్రకారంగా ఉండడం వలన. ఈ 2025 సంవత్సరంలో ఈ ప్రకృతి దోషాలు, గ్రహరీత్య దోషాలు, పూర్వీకుల శాపాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క నరదిశ నరఘోష ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తొలగిపోయేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ చిన్న పరిహారాలు చేసుకోవడం వలన ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలానే ఇంట్లో వాస్తు ప్రకారంగా దోషాలు ఏవైతే మనం అనుకున్నామో ఇవన్నీ కూడా మీరు తొలగించుకొని ఏ స్థానంలో ఏ ఉండాలో చూసుకొని ఆ ఇంటి గ్రహరీత్యా దోషాలు లేకుండా చూసుకుంటే కనుక ఖచ్చితంగా మీరు రాణించేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేసుకుంటే మరీ మంచి జరుగుతూ ఉంది. అయితే ఈ గ్రహరీత్యా ఉన్నటువంటి దోషాలు, పూర్వీకుల నుంచి వచ్చిన శాపాలు ఏవైతే ఉన్నాయో ఇవి జనవరి మాసం 2025 సంవత్సరం పౌర్ణమి 13వ తారీఖు ఏదైతే ఉందో ఈ పౌర్ణమి రోజున మనకి కోరల పౌర్ణమి అంటారు. ఈ కోరల పౌర్ణమి రోజున మనకి మహాకుంభమేళానే మొదలవుతుంది. ఈ మహాకుంభమేళ 40 రోజుల పాటు అంటే ఫిబ్రవరి 26వ తారీఖు వరకు ఈ మహాకుంభమేళ అనేది ఉంటుంది. ఈ మహాకుంభమేళ రోజున మనం స్నానం ఆచరించడం ద్వారా ఈ స్నానం ఆచరించడం కూడా రాజస్నానం అంటారు. ఈ రాజస్నానం అనేది 6 రోజులు ఉంటుంది. ఎప్పుడంటే 13వ
13వ తారీఖు జనవరి, అలానే 13, 14, 26వ తారీఖు జనవరి, అలానే మనకి 2, 6, 2, 14, అలానే 26వ తారీఖు ఫిబ్రవరి మాసం 2025. ఈ 6 రోజులు రాజస్నానం అని ఉంటుంది. ఈ రాజస్నానం కనుక మీరు ఆచరించినా మీకున్నటువంటి రుమ్మతులు, వేలనాటి శని భాగం, అలానే మీకున్నటువంటి ఏదైతే గ్రహరీత్యా దోషాలు, రాహు, కేతువు, కుజుడు, అలానే ఏ దోషాలు ఉన్నాయో శుక్రుడి దోషం కూడా మీకు తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తూ ఉంది. పెళ్ళిళ్ళు కానిటువంటి వాళ్ళకి పెళ్ళిళ్ళు అయితే విదేశానికి ప్రయత్నం చేస్తారు, విదేశాలు ప్రయత్నం చేయొచ్చు. ఎవరైనా రుచికి రాసి వాళ్ళు, ఎవరైనా పాలిటిక్స్లో ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళు స్నానం ఆచరించినట్టయితే వీళ్ళకి మంచి రాణించడానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది. ఒకవేళ కుంభవేళ రోజున మీకు కుదరలేదు స్నానం ఆచరించడం, ఇప్పుడు చెప్పినటువంటి 6 రోజుల్లో మీకు కుదరలేదు అనుకుంటే కనుక మీకు ప్రతి మాసంలో వచ్చేటువంటి అమావాస్య రోజు లేదా ప్రతి మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి రోజు కనుక మీరు స్నానం ఆచరించినా కూడా మీకు మంచి రోజు కలిసి వచ్చేదానికి ఉంటుంది. ఫైనాన్స్ పరంగా ఆర్థిక స్థితిగతులు, మీరు డబ్బులు ఇచ్చేసి వాళ్ళు మీతో గొడవపడి కొట్లాడేసి మీరు శత్రువుగా అయ్యారా, వాళ్ళు కూడా మీకు డబ్బులు ఇచ్చేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి మీరు ఈ స్నానం ఆచరించండి. ఈ స్నానం ఆచరించడం ద్వారా మీకు మరింత మంచి జరిగేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది. అయితే మీకు కొన్ని రకాల పరిహారాలు చెప్తాను. ఆ పరిహారాలు మీరు చేసుకుంటే కనుక ఖచ్చితంగా మీకు ఈ గ్రహరీత్యా ఉన్నటువంటి దోషాలు, వాస్తు ప్రకారంగా ఉన్నటువంటి దోషాలు అన్నీ తొలగిపోయేసి మీకు నరదిష్టి, నరకోశ కూడా మీకు తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తుంది. కాబట్టి ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే మీకు సరిపోతూ ఉండిద్ది. ఏదైతే కాజు అంటారు, జీడిపప్పు, ఈ జీడిపప్పు ఏదైతే ఉందో ఇవి 1 అరకిలో, అలానే మనకి జీలకర్ర 1 అరకిలో, 100 గ్రాములు గసగసాలు, అలానే మనకి దాల్చిన చెక్క అంటారు అది 100 గ్రాములు. ఈ 4 గనక తీసుకొని మీరు మీ చుట్టూతో మీరు దిష్టి తీసుకొని కాలు దగ్గర నుంచి తల వరకు 7 టైమ్స్ క్లాక్ వైజ్గా దిష్టి తీసుకొని ఇవి కనుక మీరు కాల్చినట్లయితే లేదా ఆ బ్రాహ్మణోత్తముడికి దానం ఇచ్చినట్టయితే కనుక మీకు మంచి జరుగుతుంది. దానం ఇచ్చే పని అయితే మీరు దిష్టి తీసుకోకూడదు, కాల్చే పని అయితే దిష్టి తీసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. ఇవి ఏదైతే మీకు గోధుమ రొట్టెలు ఉన్నాయో ఈ గోధుమ రొట్టెల్ని ప్రతిరోజు మీకు ఏ సమస్య ఉందో ఆ సమస్యను మీరు తలుచుకొని పెద్ద ఉల్లిపాయ రసం ఏదైతే ఉందో పెద్ద ఉల్లిపాయ మిక్సీకి వేసి దానిలో వచ్చేటువంటి రసంతో ఈ గోధుమ రొట్టెల పైన ఉప్పు వేయకుండా కాల్చేటువంటి గోధుమ రొట్టెలు ఉండాలి. ఈ గోధుమ రొట్టెల పైన ఏదైతే మీకు మనకు తీసినటువంటి పెద్దులపై రసం ఉందో ఈ రసంతో మీకు ఏవైతే కోరికలు, మీకు ఏవైతే దోషాలు ఉన్నాయో అవన్నీ కూడా మీకు తొలగిపోవాలని చెప్పేసి అని వాటి మీద రాసి మీకు ఏవైతే దోషాలు అవి రాసేసి కనుక ఇది మీరు ప్రతి వారంలో ఒకరోజు శుక్రవారం రోజు చేస్తే కూడా మరీ మంచి జరుగుతూ ఉంది, లేదా మంగళవారం చేస్తే కూడా ఇంకా మంచి జరుగుతూ ఉంది. ఆ రొట్టెల్ని తీసుకెళ్ళి మీరు కుక్కలకి, ఇంట్లో ఉన్నటువంటి కుక్కలకు కాదు బయట ఉన్నటువంటి వీధి కుక్కలకు కనుక మీరు తినిపించినట్టయితే చాలా మంచి జరుగుతుంది. ఆ ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయేసి మీ కోరికలన్నీ కూడా నెరవేరేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది. మీరు ఏ రోజైతే పెట్టాలనుకుంటున్నారో ఆ రోజున సాయం సంధ్య వేళ అయితే మరీ మంచిది. అయితే మీకు విష్ణుమూర్తి ఆలయంలో కనుక లేదా హనుమాన్ మందిరంలో కనుక మీరు ఎప్పుడైనా సరే ఆకు పూజ చేయించినట్టయితే మరీ మంచి జరుగుతూ ఉంది. అలానే మీకు 2 ఒత్తులేసి మట్టి ప్రమిదిలో ఏదైనా మట్టి మూకుడులో 2 ఒత్తులేసి ఆవు నేతో కానీ కొబ్బరి నూనెతో కానీ మీరు దీపారాధన చేసిన శనివారం రోజున కానీ ఆదివారం రోజున కానీ కనుక మీరు దీపారాధన ఆచరించినా కూడా హనుమాన్ మందిరంలో మీకు మంచి జరిగేదానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తుంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేసి ఈ 2025వ సంవత్సరం మొత్తం కూడా ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా మంచి శుభదాయకం జరిగేందుకు ఏదైతే మనం చెప్పినటువంటి పరిహారాలు జీడిపప్పు ఏవైతే ఉన్నాయో ఈ జీడిపప్పు పంతులు గారికి దానం ఇస్తే కూడా మంచి జరుగుతూ ఉంది. ఎవరు దానం తీసుకోవట్లేదంటే కనుక శుక్రగ్రహం మీద కనుక మీరు నవగ్రహ మండపంలో శుక్రగ్రహం అని ఉంటుంది. ఈ శుక్రగ్రహం మీద జీడిపప్పు ఉంచినా జీడి గింజలు ఉంటినా కూడా మీకు మంచి జరుగుతుంది. అక్కడ మీరు ఒక దీపారాధన చేయండి. ఈ దానం ఇచ్చేస్తే కనుక ఈ దీపారాధన చేసిన వెంబట ఏదైతే పంతులు గారికి దానం ఇస్తారో ఆ దానం ఇచ్చినటువంటి పంతులు గారికి మీరు కాలికి నమస్కారం చేయకూడదు. ఇది పర్టికులర్గా గుర్తుపెట్టుకోవాలి. వృశ్చిక రాశి వాళ్ళు దానం చేయండి, కాలికి నమస్కారం చేయకండి ఎవరికి కూడా. ఇట్లా మీరు చేసినట్టయితే కనుక ఇంకొకటి వృశ్చిక రాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఎవరిని నమ్మకండి. ఈ 2025 సంవత్సరంలో ఎవరిని నమ్మకుండా మీకు మీరుగా సాధించుకోవాలి, మీకు మీరుగా ఆలోచించుకోండి. ఖచ్చితంగా వృశ్చిక రాశి వాళ్ళు రాణిస్తారు. 2025 సంవత్సరంలో ఈ చిన్నపాటి ప్రయోగాలు, ఈ చిన్నపాటి పరిహారాలు చేసుకొని అందరూ కూడా ముందుకు నడపాలి, అందరూ ముందుకు సాగాలని కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ.